అధ్యాయము 16వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహాగణుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికలో వాక్యాంశంలోకి వెళ్ళుచుండగా వాక్యము ద్వారా మాట్లాడబోచున్నాం. మీ దాసుడినైనానని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి, నీ పాదముల కంటూ ధూళి వంటివాణ్ణి ప్రభువా. మీ విశేషమైన కనికరం మాపై కుమ్మరించి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందమని ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. అసలు కృతజ్ఞతాస్తుతి అంటే కృతజ్ఞత అంటే ఏంటండి? మొదటిగా ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటి? ఒకరు మనకి ఏదైనా ఒక సహాయం చేస్తే దానికి తిరిగి థ్యాంక్స్, నాకు ఈ సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పడమే ఒక కృతజ్ఞత అంటారు. అయితే ఇక్కడ కనిపించే విషయంలో ఈ దశలోనిక పత్రికలో రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే ప్రతి విషయంలోనంటే ఎలా అండి? మీ నుంచి నాకు సమాధానాలు కావాలా? ఎలా అంటే ఇప్పుడు గౌతమి సూపర్ ఫాస్ట్ తెలుసు కదా, మనకి తెలుసు కదండి. ఇక్కడ 7:10 స్టార్ట్ అయింది కాకినాడలో. కరెక్ట్గా ఆ టైంకి దించాలంటే హైదరాబాద్లో దించేస్తుంది. దాని తర్వాత ఈ మంగళవారం, గురువారం, ఆదివారం కోకినాడ ఎక్స్ప్రెస్ ఉంది. అది అనుకోండి హైదరాబాద్లో దించేసరికి గుడివాడ వెళ్ళి దాని స్మృతి ట్రైన్లో ఎప్పుడు వెళ్తుంది. మేము ఎక్కాం, ఒకసారి 6 గంటలు దించింది, ఒకసారి 8 గంటలు దించింది, ఒకసారి 9 గంటలు దించింది. అలా మనం అలా లేట్కి వెళ్ళాం అనుకోండి, కోకినాడ ఎక్స్ప్రెస్లా ఉంటుంది, జన్మభూమిలా ఉంటుంది. అలా వద్దు, గౌతమి సూపర్ ఫాస్ట్లో వెళ్దాం అనుకుంటే చక్కగా సమాధానాలు చెప్పండి, అంతే కదా. మాట్లాడితే సంభాషణ అయింది, వాక్యం మీకు అర్థమవుతుంది ఆ విషయం గురించే. అయితే చూడండి, దేవుని ప్రియ సంగమా, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే పరిస్థితులు, మనకున్న పరిస్థితులు ఏదైనా సరే, ఇందాక సహోదరుడు చెప్పారు, ఒక ఆయన ఇప్పుడు అన్నారుగా, మంచి అయినా చెడైనా అంతే. అది కష్టమైన, బాధ అయినా, విచారమైన, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితి నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవునికి చెల్లించడం. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అండి, దేవునికి కృతజ్ఞత చెప్పుదాం, ఈ సమస్య నుంచి మనం గట్టెక్కేసాం అనే లోపు మళ్ళీ జారిపోతాం. ఈ సమస్య నుండి సరేరా బాబు ఇప్పుడు ఈ సమస్య పోయింది అని అనుకుంటాం, కానీ వెంటనే ఇంకో సమస్య వచ్చి పడుతుంది. అంటే దెబ్బ మీద దెబ్బ అంటారు కదా, ఆ పడుతూనే ఉంటది. మనకేమో ఈ సమస్య గట్టెక్కేస్తే చిన్న ప్రార్థన పెట్టుకుందాం, దేవునికి కొంచెం కృతజ్ఞత చూపిద్దాం అనే లోపు సాతానుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఊపులోకి లాగుతాడు, మళ్ళీ స్టార్ట్. మనకి అంటే దేవుని ప్రియ సంగమా, ఒకటి మనం గుర్తు చేసుకోవాలా. ఈ ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకేం అర్థం కాదు, ఏమండి, మన పరిస్థితులే మనకు అర్థం కాని పరిస్థితులకు తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే 2 కుమారులు లేదంటే 2 కుమార్తెలు, కుమారుడు కుమార్తె ఉన్నారనుకోండి. ఈ రోజుల్లో ఒక కుటుంబం పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి బాట వేరుంది, తల్లి బాట, పిల్లల బాట వేరుంది. వీటన్నిటి గురించి తల్లి ఆలోచిస్తే, మా ఆయన ఏం చేస్తున్నాడో, ఒక ప్రార్థనకు రావట్లేదు, నాకు సహకరించట్లేదు, ఆయన పైన ఆయన ఇష్టసారంగా చేసుకుంటున్నాడని. పిల్లలు వాళ్ళ మాట వినలేదు అనుకోండి, తల్లికి ఎలా ఉంటుంది? ఒక సమస్య తీసుకొచ్చారనుకోండి,
కుటుంబం మీదకి ఒక సమస్య తీసుకొచ్చారనుకోండి, ఏమైపోద్ది? ఓ పక్క భర్త గురించి ఆలోచించాలా, కొడుకు గురించి ఆలోచించాలా, అంటే ఏం ఆలోచించాలనేది కూడా మనకు తెలియదు కొన్ని పరిస్థితులు. అయితే ఏ విషయంలో కూడా ఏ చెప్తున్నాడు పౌలు గారు, ఏ విషయంలో కూడా చింత అనేది, చింత అంటే బాధ, ఆందోళన, భయం. కొన్ని పరిస్థితులు చూస్తే భయంతో మనకి ఏమైతే వెళ్దండి. కొంతమంది బీపీ షుగర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఏ విషయంలో కూడా నువ్వు చింతకుండా, భయం పడకుండా, నువ్వు ఆలోచన చేయకుండా దేవుని ప్రియ సంగమా కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి నీ విన్నపమును తెలియచేయాలి. అయ్యా నా పరిస్థితి ఇది, ఈ పరిస్థితిలో నేను ఇలా ఉన్నా, ఎటు వెళ్ళాలో ఆ ఒక ఆలోచన అంటూ నాకు లేదు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. చాలాది నీ ప్రార్థన ద్వారా, లేకపోతే నేను ప్రార్థన చేసినప్పుడు దర్శనం ద్వారా, నాయనా నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నా ప్రార్థన నీకు అందుతుందో లేదో నాకు తెలదు, కానీ నువ్వైతే నాతో మాట్లాడు, నాకు మార్గం చూపి. ఎందుకంటే ఒక అంధకారంలో నిలిచిపోయి ఉన్నా కాబట్టి నాకు మార్గం నీవే అని మనం ప్రార్థన చేస్తూ, దేవుని ప్రియ సంగమా, ఒక కుటుంబంలో దేవుడు మేలు చేశాడని ఎప్పుడు తెలుస్తుంది? మనం లాభం ఏదైనా పొందినప్పుడు. అంటే మనకు కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం తీరిపోయి చక్కగా ఇలాంటి ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి, ఏమనుకుంటాం? ఆ సాక్షులు ఏం చెప్తాం అప్పుడు? ఈ సమస్య తీసాడండి దేవుడు, అందుకుని గురించే నేను ఇలా ప్రార్థన పెట్టుకుంటున్నానండి అని మన సహోదరులు సాక్ష్యాలు చెప్తారు. అంటే పౌలు గారు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే నీవు ఏదైనా కష్టం ఉంది చూసారా, కష్టంలోంతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే ఈ శ్రమను దేవుడు నీ మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడు? మేలు. అంతే, నీ కొరకు ఏదో దాచించాడు ఆయన, ఒక బంగారు మూట దాచించాడు. నువ్వు అది తీసుకోవాలంటే ఏం చేయాలా? ఇది పడాలా. అంతే, ఈ శ్రమ పడితేనే నీకు మేలు ఉంది, ఈ శ్రమ అనుభవిస్తేనే నీకు దీవెన ఉంది. ఇదే చూడాలి మనం. ఇప్పుడు కొత్త పాట ఒకటి వచ్చింది కదా, ఉందిలే దీవెనా ఆవేదన. ఎందుకు ఆవేదన? మనకి ఒక పరిస్థితి వచ్చిందంటే మనం ఆ పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం లే. ఎందుకంటే కీర్తనలు 55వ కీర్తన 22వ వచనమండి, నీ భారము యెహోవా మీద మోపమన్నారు ఆయన. చూడండి ఒకసారి వచ్చిన, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీ భారం ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా. మనం ఏం చేస్తాం? మన మీద మోపుకుంటాం. చక్కగా ఆ షుగర్ ఫ్యాక్టరీని మన ఒంట్లో పెట్టుకుంటాం, బీపీని మన ఒంట్లో పెట్టుకుంటాం. మనకు వస్తే సరిపోదు, మళ్ళీ ఎవరికి రావాలా? భర్తకు వస్తే భార్యకి రావాలా? అయితే మనుషుని ఆశ్రయించకుండా నీ భారం ఎవరి మీద మోపమంటున్నారు? అంతే, మన వాక్యమే మనతో మాట్లాడుతుందండి. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మన వాక్యమే మాట్లాడుతుంది. ఏంటనంటే కుమార్తె ఫెయిల్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది. సరే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వెందుకు ఫెయిల్ అయిపోయావు అని బెల్ట్ తీసుకుని ఇంట్లో వేసి 4 ఉతికేసి, అది కరెక్ట్ అంటారా? తల్లి ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు, ఇది కాకపోతే దేవుడు నీ కోసం ఇంకోటి దాచాడేమో అని అంటే అది ఎలా ఉంది? రెండో ఒకలాగా ఉన్నాయి కదండి. అది వేరియేషన్స్ ఉన్నాయి కదా. దేవుని దగ్గర కూడా ఇదే. ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి ఆశ్రయించావు అనుకోండి, ఈ పరిస్థితి వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించావు అనుకోండి, ఈజీ పరిస్థితి వస్తుంది. ఈజీ కావాలా, హార్డ్ కావాలంటే ఏం ఎంచుకుంటాం మనం? ఈజీయే కావాలా. ఆ ఈజీ పరిస్థితి నాయనా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు నేను ఈజీగానే ఇస్తాను అంటున్నాను. కానీ ఆ ఈజీలో కొంచెం ఇబ్బంది, దాన్ని భరిస్తే నీకు మేలిస్తా. నువ్వు నన్ను ఆశ్రయించు, నా మీద ఆధారపడు, మనుషుల మీద వద్దు అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ సంగమం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు కష్టంలో నుంచే ఆయన మనకి మేలు కలగజేయబోతున్నారు. అయితే
కష్టంలోంచి దేవుడు మేలు కలగజేయబోతున్నారని ఎవరు గ్రహిస్తారు అసలు? ఎవరు గ్రహించగలరు? ఇప్పుడు మన కష్టంలో నుంచే, మన సమస్యలో నుంచే, మన వ్యాధిలోంచి, బాధలోంచి దేవుడు మేలు చేయబోతున్నాడు అని ఎవడో గ్రహించగలడు? కరెక్ట్గా చెప్పారు. ఒకసారి చూడండి, ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. కావున మీరు ప్రభువు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోనండి. చాలండి. చూడండి, వాక్యంలో ఎవడైతే కట్టబడతాడో అండి, వాక్యంలో ఎవడైతే స్థిరంగా నుంచుంటాడో, విశ్వాసంలో కదలకుండా స్థిరంగా ఒక మూల స్తంభాన్ని వేసుకుంటాడో వాడు గ్రహించగలుగుతాడు. ఏమని? దేవుడు నాకు ఈ శ్రమలో నుంచి మేలేవబోతున్నాడు, ఈ కష్టంలో నుంచే మేలేవబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమ పలుకుతాడు. చూడండి, ఏదైతే కష్టం అనుకున్నామో అది ఎవరికి కష్టం అవుతుంది? మనకే కష్టమైపోతుంది అది, కానీ ఆయనకి నాకు ఈజీ అవుతుంది నాయన, నువ్వు అది భరించి చాలు, నీకు మేలు ఇస్తానంటున్నారు. అయితే ఒకటి ఆలోచన చేయండి, మేలు పొందుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆలోచన ఏంటంటే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యత. ఏంటంటే ఒక 10 మందిని ఆయన స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? దాంట్లో ఒకడే. మరి మిగతా 9 మంది ఏమయ్యారు? మనుషులు ఎలా ఉన్నారు ఈ లోకంలో? ఎలా ఉన్నారంటే అంకితే కాళ్ళు పెట్టుకుంటారు, అంకపోతే శ్రమ తెలుసు కదండి మనకి. అంకితే కాళ్ళు, అంకపోతే జుట్టు. అంటే అవసరం ఉంటుంది దేవుడు, అవసరం లేకపోతే దెయ్యం. అంతే కదా? అవసరం ఉన్నంతసేపు భక్తే. ఎలా వచ్చేది అంటే వర్షాకాలంలో మన పక్కన ఉంది కదా బంగాళాఖాతం, అలా ఉప్పొంగిపోయినట్టు వచ్చేది భక్తి. ఆ తర్వాత ఎండాకాలంలో ఎండ కాసేటప్పుడు అలలు వస్తాయి కదా, ఈ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి అలా ఉంటాయి. అంటే భక్తి ఏమైపోతుంది? అవసరాన్ని బట్టి మారిపోతుంది. ఈ రోజుల్లో కుటుంబం పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎందుకంటే ఆ మిగతా 10 మంది దేవుని చేత ఆశ్రయం పొందారు, 10 మంది స్వస్థత పొందారు, దేవుని ఆశ్రయించారు. స్వస్థత పొందినవాడు ఎవడో ఒక్కడ చెప్పుడు కృతజ్ఞత, ఎవడో ఒక్కడ చూపించాడు దేవునికి కృతజ్ఞత కలిగి, ఒక్కడే నిలబడ్డాడు. దేవుని సంగమా, ఈ రోజులో ఆ ఒక్కడో ఎవడో మీలో ఆలోచించుకోండి. నేనొక్కనే అనుకుంటే రేపు పొద్దున నీవే అక్కడ నిలబడాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ పరిస్థితి ఏదైనా సరే, పరిస్థితిలో నుంచే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ పరిస్థితిని పక్కన పెట్టు, దేవునికి కృతజ్ఞత చూపి. నీ ఆవేదన పక్కన పెట్టు, దేవునికి కృతజ్ఞత చూపి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, అది మరణమే అయినా సరే, మరణానికే తల ఉంచారు. కానీ ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకి స్థలం ఉంచారండి. అవసరమైతే చనిపోతాం అని అనుకున్నారు. ఈ అటువంటి విశ్వాసంలో మనం బలపడితే కృతజ్ఞత పూర్వకంగా ముందుకు సాగుతాం. దేవుని ప్రియ సంగమా, ఈ రోజు నీ విశ్వాసంలో బలపడిన వాడవైతే కృతజ్ఞత కలిగి దేవుని వైపు చూడు. నువ్వు ఈరోజు నీ విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడివైతే దేవునికి నీకు చేసిన మేలుకి, నీకు ఏదైతే దేవుడు ఉపకారం చేశాడో ఆ ఉపకారానికి కృతజ్ఞత కలిగి ఉండు. నీవు నీ కుటుంబం కూడా దేవునిలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. చూడండి, చివరిగా లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త, మీరైతే ఎట్టి వారిని గురిచైనను
కరెక్టేనండి. నిరాశ చేసుకొనక నీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతులు కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు అంటే ఆయన దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఎలా ఉన్నాడంట? ఉపకారిగా ఉన్నాడు. ఉపకారి అంటే అండి అపకారం చేసేవాడా? అంటే సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు, మనకు సహకరించేవాడు. కృతజ్ఞత లేకపోతే జీవించలేం మనం. మనకి కృతజ్ఞత ఎలా అలవాటు అవ్వాలో తెలుసా అండి? ఏ పరిస్థితిలోనైనా అసలు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేని స్థితిలో రావాలి మనం. అటువంటి స్థితిలోకి వస్తే నీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం వాక్యంలో స్థిరపరచబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కృతజ్ఞత అటువంటి భావం మనలో ఉండాల. మనలో ప్రతి వాడును దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. ఎందుకంటే పౌలు గారు అంటున్నాడు కదా, ఏమని? పూర్వం తోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి అయిన నన్ను ఎలా మార్చేసుకున్నాడంట ఆయన తన పరిచర్యకి. అసలు తనకు నచ్చినట్టుగా మార్చేసుకున్నాడు. చూడండి ఒకసారి ఆ తిమోతికి రాసిన పత్రికలో అదొక్కటి చూడండి, చివరగా ముగించేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడో పౌలు గారు? పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచే మన ప్రభువైన క్రీస్తేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తేసునకు కృతజ్ఞతుడై ఉన్నాను. ఇటువంటి కృతజ్ఞతనై మనము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి, నేను కృతజ్ఞతనై ఉన్నాను, నేను కృతజ్ఞతనై ఉన్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో వర్షం వచ్చిందండి, బయలుదేరలేదు అప్పటికి. నాయన తెల్ల షర్ట్ వేస్తున్నాను, మంచి ప్యాంట్ వేస్తున్నాను, వాళ్ళకి బురద పడ్డదంటే ఇది ఎవడదా రోడ్డు మీద వచ్చి చేయడానుకుంటారో, ఇప్పుడు ఎలాగా అని బట్టలు మార్చేసింది. మీరు నమ్ముతారు? బట్టలు మార్చాక నుంచి ఇప్పుడు దాకా వర్షం లేదు. బట్టలు మార్చాను కానీ అక్కడి నుంచి వచ్చేదాకా వర్షం లేదు. తీరా ఇక్కడ వర్షం వస్తుంది వచ్చేసిన తర్వాత. అయితే దేవుని ప్రియ సంగమా, వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించానండి నేను. దేవా, ఈ వర్షం నాపో, ఇందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఇద్దరం చెప్పుకొని పాటలు పాడుకుంటూ జాలి జాలీగా చిలక గోరెంకలా వచ్చేసాం. అదేవిధంగా దేవుని ప్రియ సంగమా, మీరు మనలో కూడా పౌలు ఏ విధంగా అయితే కృతజ్ఞతలై ఉన్నానని చెప్తున్నాడో అలాగే మీరు కూడా కృతజ్ఞతలై ఉండండి. ప్రతి విషయంలోనూ సమస్య వచ్చిందని అడ్డుతోలకండి, బాధ వచ్చిందని అడ్డుతోలకండి. ఏ వ్యాధి బాధ ఏది మనల్ని ముట్టదో నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే చూసుకుంటాడో, ఆయనే సమస్తము చూసుకొనును గాక. మనమందరము ఆయనకి కృతజ్ఞతలుగా ఉందుము గాక. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు.